హలో యాస్పిరెంట్స్ 3000కి పైగా ఖాళీల భర్తీ ఆర్టీసీ కసరత్తు. ఇది మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో, ఇందులో ఒక 2000 పైగా డ్రైవర్ పోస్టులనేవి ఉన్నాయి. ఇప్పుడే వస్తుందా నోటిఫికేషన్ అంటే, ఇప్పుడు ఒక 2, 3 మంత్స్ అయితే ఖచ్చితంగా టైం పట్టొచ్చు. కానీ ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, ఆల్రెడీ ఫైర్ ఆపరేటర్, హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా! ఫైర్ ఆపరేటర్ అప్లై చేసిన వాళ్ళు దీనికి ఖచ్చితంగా అర్హత ఉంటది. ఎల్ఎంవి లైట్ మోటార్ వెహికల్‌కి ఉండదు. బట్ ఖచ్చితంగా హెచ్ఎంవి అడుగుతాడు. సో, ఇప్పుడు మనకు ఫైర్ ఆపరేటర్ అయితే 225, పీటీఓ అయితే 100 పోస్టులు. ఇంతమందికి మాత్రమే జాబ్ వస్తది. మిగతా వాళ్ళు ఉంటారు కదా! ఆల్రెడీ ప్రిపరేషన్ కంప్లీట్ అయ్యి ఉంటది. ప్రిపరేషన్ చేసినోళ్ళు ఉంటారు. డ్రైవింగ్ ఇవన్నీ పర్ఫెక్ట్ ఉంటారు. మీరు ఒకసారి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. రెన్యువల్ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అవి చెక్ చేసుకోండి. ఆల్రెడీ డ్రైవింగ్ లైసెన్స్ ప్రాబ్లమ్ వల్ల ఈ నోటిఫికేషన్ పోలీస్ నోటిఫికేషన్‌లో డ్రైవర్‌కి అండ్ ఫైర్ ఆపరేటర్‌కి అప్లై చేయని వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి ఇదొక అవకాశం. ఇప్పుడే వస్తాయా హడావిడిగా అంటే లేదు. ఇందాక చెప్పినట్టు ఒక 2, 3 మంత్స్ అయితే టైం పట్టే అవకాశం ఉంది. సో, ఎందుకైనా మంచిది ప్రిపరేషన్ ఎవరైనా మామూలుగా నాకొస్తది పీటీఓ అని అండ్ ఫైర్ ఆపరేటర్ వస్తదనుకున్న వాళ్ళకి కాదు. కొంచెం మార్క్స్ తక్కువుండి లేదా మళ్ళీ గ్రౌండు ఇంతకుముందు డ్రైవింగ్‌లో డ్రైవర్‌కి అప్లై చేసిన వాళ్ళు గానీ, నెక్స్ట్ ఫైర్ ఆపరేటర్ అప్లై చేసిన వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ ప్రాబ్లమ్ వల్ల మిస్ అయిన వాళ్ళు, ఫైనల్ ఎగ్జామ్ రాయడం మిస్ అయిన వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి ఇదొక అవకాశం. దీంతో పాటు చాలా వరకు ఇంకా డ్రైవింగ్ పోస్టులనేవి జారీ అయితేనే ఉంటాయి. డ్రైవర్‌కి సంబంధించిన పోస్టులనేవి ఖచ్చితంగా వస్తాయి. వాటితో పాటు హోమ్ గార్డ్ గూడా వచ్చేస్తాయి. దానికి కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా మెన్షన్ చేస్తాడు. హోమ్ గార్డ్ ఉద్యోగాలు వీలైనంత త్వరలో ఇంత పెద్ద టైం ఏం పట్టదనుకుంటా. మాక్సిమం ఒక 4-5 మంత్స్‌లో నోటిఫికేషన్ అనేది ఫినిష్ చేస్తారు. సో, ఫైనల్‌గా డ్రైవర్ గానీ, ఫైర్ ఆపరేటర్ అభ్యర్థులు ఉంటారు గదా! ఆల్రెడీ డ్రైవర్‌కి సంబంధించిన ఎగ్జామ్స్ రాసేవారు. బీ రెడీ. నోటిఫికేషన్ అయితే వస్తుంది ఖచ్చితంగా. మీరైతే సిద్ధంగా ఉండండి. దీనికి సంబంధించిన లైసెన్స్‌కి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇప్పుడే సాల్వ్ చేసుకోండి. ఎగ్జామ్ ఉంటది. ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇది ఇప్పుడు ప్రభుత్వంలో విలీనమైన ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక కార్పొరేషన్‌గా మాత్రమే కొనసాగుతుంది కాబట్టి ఎగ్జామ్ అయితే ఉంటుంది. సింగిల్ ఎగ్జామ్ ఖచ్చితంగా ఉంటుంది. సో, దానికి సంబంధించి కూడా కరెంట్ అఫైర్స్, ఈ జనరల్ నాలెడ్జి, జనరల్ ఇంగ్లీష్ వీటి మీద కొంచెం పట్టు సాధించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకు పోలీస్ నోటిఫికేషన్‌కి ఇచ్చినంత టైం దీనికి ఇవ్వకపోవచ్చు. ఒక 2, 3 మంత్స్‌లోనే నోటిఫికేషన్ అనేది ఫినిష్ చేసే అవకాశం ఉంటుంది. సో, ఇదొక అవకాశం. మళ్ళీ ఇంకొక అవకాశం అయితే ఉంటుంది గదా! ఓన్లీ డ్రైవర్ అభ్యర్థులకు మాత్రమే మళ్ళీ చెప్తున్నా. మళ్ళీ ఒకసారి గమనించండి. దీనికి హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అర్హత ఉండే అవకాశం ఉంటుంది. సో, మీరొకసారి పీటీఓకి గమనిస్తే చాలా అప్లికేషన్స్ వచ్చినాయి. అదే ఫైర్ ఆపరేటర్‌కి గమనిస్తే కొంచెం తక్కువనే వచ్చినాయి. అప్లికేషన్స్ తక్కువనే వచ్చినాయి. పర్ఫెక్ట్‌గా హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉన్న వాళ్ళు చాలా తక్కువనే ఉన్నారు. దాంతో పోలిస్తే పీటీఓతో పోలిస్తే ఫైర్ ఆపరేటర్‌కి కాంపిటీషన్ తక్కువుంది గదా! సేమ్ దీనికి గూడా అలానే ఉండే అవకాశం ఉంది. దీంతో పాటు అడ్వాంటేజ్ ఏందంటే చదువుకున్నోళ్ళకి ఆల్రెడీ డ్రైవర్స్‌గా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు కదా! వాళ్ళకి గూడా అర్హత ఉంటుంది. 35 మినిమమ్ అయితే 35 ఏజ్ అయితే ఉంటుంది. 21 నుంచి 35 మినిమమ్ మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది. సో, మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించిన దాని బ్యాక్‌గ్రౌండ్ వరకు పూర్తి చేసుకుంటే, ఒకవేళ నోటిఫికేషన్ నెక్స్ట్ మంత్ గానీ, ఇంకా 2, 3 మంత్స్‌లో వచ్చినా, మీరు వితిన్ 6 మంత్స్‌లో జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళతో పోలిస్తే మీకు వచ్చే అవకాశం ఎక్కువుంటుంది. సో, ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థాంక్ యూ.